ఏపీ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో ఉన్న గీ లాడ్జిలో దిగిన గీ మనిషే తుపాకీ పట్టుకొని తిరుగుతుండట అటాటు. అది చూసి అక్కడి లోకల్ పబ్లిక్ ఉండి పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టి, సార్ గీ ఎట్ హోమ్ లాడ్జిలో దిగిన ఒక పెద్ద మనిషి తాను తుపాకు ఉంది సార్, గడిగడికి బయట తీసి బెదిరిస్తుడు సార్ అని చెప్పిరట. తుపాకీ దగ్గర ఉందంటే పోలీసు వాళ్ళ తాన్నో రౌడీ షీటర్లు, గుండగాలు, టెర్రరిస్టులు, మావోయిస్టుల తాన్నో ఉంటది. మరి ఈడెవడు అని రూమ్ లో జొర్రి జల్లెడ పడితే గీ తుపాకీ దొరికింది. చూస్తే వట్టి పొరగాలాడుకునే డమ్మీ తుపాకీనని తేలిందట. అయితే తుపాకీ డమ్మీదైనా ధమ్కీలు మాత్రం ఒరిజినల్ గానే ఇస్తుండు కాబట్టి వచ్చి అరెస్ట్ చేసిరు పోలీసు వాళ్ళు. ఏం జరిగింది సార్ అని పోలీసు వాళ్ళని విలేకరులు అడిగితే, తుపాకీతో బెదిరిస్తున్నారని చెప్పేసి అంటే ఆ సస్పిషియస్ అనేది వచ్చి చెక్ చేయడం జరిగింది. పిస్టల్ డమ్మీ పిస్టల్ ఒకటి దొరికింది, విచారించని చెప్పేసి తీసుకున్నారు. తుపాకీ పట్టుకొని బెదిరిస్తున్నట్టు అని పోలీసు వాళ్ళు చెప్తుంటే అడ్డంబడి అది లైటర్ గన్ కాదు అని పత్తిత్తు లెక్క వలికిండు. ఈయన పేరు కొల్లి అశోకట, తిరువూరు మండలం షిట్టెల అనే ఊరట. ఇదివరకు మచిలీపట్నం కలెక్టర్ ఆఫీస్ లో కూడా గిట్లనే కత్తి పట్టుకొని కలకలం సృష్టించిండట ఈ మోతవరి.